దేవుని వాక్యము వినిచున్న మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ వాక్యము మన నీతిమత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని కోరుతూ ఇప్పుడు కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచు. గత వారము మేలు చేయ విషయంలో మనం ధ్యానించుకున్నాం. మరి కీడు చేయకుండా మేలు చేస్తే దేవుని యొక్క కృప ఏ రీతిగా ఉంటుందో, లేకపోతే మనం చేయవలసిన కార్యం ఏంటో నిర్దేశించబడింది, ధ్యానించుకున్నాం. మేలు చేస్తున్నాము, మేలు చేయడం వల్ల మన దేవుడు అనేక రీతిలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క కృపను పొందుతాం. అయితే ఈ వారము దానికి కొనసాగింపుగా యెహోవాను బట్టి సంతోషించము, నీ హృదయ వాంఛలను తీరుస్తాడని వాక్యం చెప్పబడింది. దేవుని బట్టి సంతోషిస్తే హృదయ వాంఛలను ఏ రీతిగా దేవుడు తీరుస్తాడు. దేవుని బట్టి మనం ఎప్పుడు సంతోషించగలుగుతాం? దేవుని యందు నిలిచినప్పుడు మాత్రమే, దేవుని సన్నిధి మనం కోరుకున్నప్పుడు మాత్రమే సంతోషంగా మనం జీవిస్తూ ఉంటాం. నీ మార్గము యెహోవాకు అప్పగించము, ఆయన నమ్ముకొనుము, నీ కార్యములు ఆయన చేయను. అంటే ఏవైతే అనుకున్నామో ఆ మార్గాన్ని మనము ఆయనకు అప్పగించినప్పుడు మన యొక్క కార్యాన్ని నెరవేరుస్తాడు, ఆయన యందు సంతోషిస్తాం. అయితే వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. మన నీతి వెలుగు వలె ప్రకాశింపే రీతిగా ఉంటుంది. మరి మధ్యాహ్నం ఏ రీతిగా ప్రకాశవంతం ఆ రీతిగా నీ నిర్దోషత్వాన్ని బయలుపరిచే సమయము దేవుని యందు మనం ఉన్నప్పుడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానన్ను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానిని తృప్తిపరిచిన పక్షమున చీకటిలో నీ వెలుగు ప్రకాశించను, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. వెలుగు వలె నీ నీతిని వెల్లడిపరచాలన్నా, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరచాలన్నా నువ్వు ఏ రీతిగా ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపించుటయు, చెడ్డదాని గురించి మాట్లాడటం ఇవన్నీ మానివేయమని చెప్పబడుతుంది. అంటే మనం ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళు చేసిన క్రియలు వేలు పెట్టి చూపించటము, ఎంతసేపు అటువంటి ప్రక్రియలు ఉన్నప్పుడు మన నీతిమత్వం బయటపడదు. ఎందుకని మనం ఇతరులు చేస్తున్న క్రియల గురించి యోచిస్తున్నాం, కానీ వారు అటువంటి క్రియలు చేస్తున్నప్పుడు దాన్ని విమర్శించి, లేకపోతే దాని గురించే మనం యోచిస్తూ అటువంటి అన్నీ మానివేసి ఏం చేయాలని చెప్పాడు? ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి, శ్రమపడిన వానికి తృప్తిపరిచే రీతిగా మన క్రియ ఉండాలని చెప్తున్నాడు. ఆకలి అంటే మనం ఎంత తింటాము? కొంత మాత్రం తినగలుగుతాం. అంతేగాని ఆశించిన దాన్ని అవతలకి ఇచ్చామంటే మన సంపద అంతా ఆశిస్తే వాడికి ఇవ్వమని కాదు. ఆకలి కొనిన వానికి ఇచ్చంటే వాడికి అవసరార్థమై నీ నుంచి ఆశించినప్పుడు ఆ కొంచెం మాత్రం నువ్వు ఇస్తే నీకు పదవేమీ కాదు, దానికి 10 రెట్లు ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వేదైనా సరే దానిలో నువ్వు పాలిభాగస్తులు చేసినా అది సంతృప్తి పడతారని మనం చెప్పలేం. కానీ ఆకలి విషయంలో నువ్వు కొంత అన్నం పెట్టిన తర్వాత అది సరిపోద్దని చెప్తారు. కావలసిన దానికి నీ దగ్గర ఉన్న దాన్ని బట్టి సంతృప్తి పరిచే రీతిగా నువ్వు చేయగలిగితే నీ యొక్క కార్యము, నిర్దోషత్వము, నీతిమత్వము వెల్లడిపరచబడుతుంది. శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల, ఇతరుల చేత పని చేయించుకున్నాం, ఇతరుల వల్ల మన లాభం పొందు, ఇతరుల వల్ల మన యొక్క కార్యక్రమాలు చేసుకొని వాడిని సంతృప్తి పరచకుండా వాడికి తగినది మనం ఇవ్వనప్పుడు వారిని మోసం చేసినట్టే, అంటే వారిని దోపిడీ చేసినట్లే. సంతృప్తి పరిచే రీతిలో నువ్వు ఇచ్చినప్పుడు నువ్వేమీ వాడు నష్టపరిచినట్టు కాదు. నీకు దాని నుంచి వచ్చే లాభం తక్కువైందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నీకు దీవెనకరంగా ఉంటుంది. కానీ వాడిని మోసం చేసో, వాడికి తక్కువ చేసో నీకు మిగిల్చుకునేది నీకేది ప్రయోజనకరంగా ఉండదు. ఆ యొక్క క్రియ అంతా కూడా నీ నీతిమత్వాన్ని, నీ నిర్దోషత్వాన్ని కూడా మరి చీకటిగా చేసేది ఉంది. కాబట్టి నీ నీతిమత్వం ఉన్నావు, నిర్దోషత్వం నువ్వు ఉన్నావంటే ఆ వాటిల్లో నువ్వు వాళ్ళ యొక్క పనిని తీసుకున్నప్పుడు సంతృప్తి పరచగలిగి ఉండాలి. ఇతరులకు ఎప్పుడైతే వారి యొక్క కష్టానికి తగిన ఫలితం ఇవ్వదలుచుకున్నావో దేవుని యొక్క క్రియగా నీ నీతిమత్వాన్ని వెల్లడిపరిచేదిగా, మధ్యాహ్నం వలె నీ నిర్దోషాన్ని వెల్లడిపరిచేదిగా ఉంటుంది. ఇటువంటి క్రియలలో జరిగిన ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. ఇది యథార్థమైన సంఘటన, మాకు బాగా తెలిసిన వ్యక్తుల నుంచి జరిగిన ఒక విషయాన్ని గురించి చెప్తాను. ఆయన
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక కాలేజీలో ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆయన దేవుని యందు నిలిచి దేవుని సంఘంతో సహవాసం ఉంటూ అనేకమైన దేవుని కార్యాలు చేస్తూ వీలైన కొద్దీ అనుకున్న దాన్ని బట్టి ఇతరులకు సహాయం చేస్తూ నీతిమత్వంతో జీవిస్తున్నాడు. ఆయనకి కుటుంబంలో ఒక కూతురు కూడా ఐఐటి చదివాడు. కూతురు మెడిసిన్ చేయాలనుకున్నప్పుడు ఫార్మసీ చేయించాడు. ఆయన ఒక సతీమణి కూడా చిన్న స్కూల్లో ఉద్యోగస్తురాలు. ఇలా మధ్య తరగతి కుటుంబం. అయితే ఆయనకు వచ్చే ఆదాయంలో మరి ఆయన సహాయం చేస్తున్నప్పుడు చాలాసార్లు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినాయి. అంటే ఆయనకి తాహతు మించి చేయాల్సి వచ్చిన పరిస్థితుల్లో కూడా కొంతవరకు చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆ రీతిగా ఆయన నీతిమత్వం బయలుపడుతుందన్నమాట. అంటే ఆయన నీతిలో మత్వంతో జీవిస్తున్నాడు. దేవుని జీవిస్తమే కాదు, మరి ఇతరులకు సాయం చేయగలిసినప్పుడు, తన బంధువులకు సాయం చేసినప్పుడు వారితో ఉంటాం. ఇటువంటి క్రియలు ఆయనకి మొదటి నుంచి ఎప్పుడు చూస్తూ ఉన్నారు చాలామంది. అయినాను మరి దేవుని నీతిమత్వంతో ఉన్నాడు కాబట్టి తనకు కొదవైనను మరి ఎప్పటికప్పుడు సమర్థించుకుంటూ తక్కువైతే చేస్తూ వచ్చాడు. ఇంత నీతిమత్వంతో జీవిస్తున్న ఆ కుటుంబంలో అయితే ఆయనకు అనుకోకుండా మరి గుండెకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కుమారుడు కూడా చదువు మధ్యలో ఆగిపోయి వచ్చి మరి తండ్రిని చూసుకోవటంలో ఐఐటిని పూర్తి చేయలేకపోయాడు. అయిపోయిన తర్వాత మరి రికవర్ అయ్యాడు, కానీ కొంచెం అస్వస్థతకు గురయ్యాడు. ఇక అప్పుడు సమాజంలో ఆయన పరిస్థితి ఏంటి? సమాజంలో చూస్తున్న వాళ్ళందరూ ఏమంటారు? ఈయనకి ఏదో సామాన్యమైన కుటుంబం, ఈయన తాహతం ఇచ్చేస్తాడను, ఈయన ఏదో దేవుడని తిరుగుతాడను, వీటిలో భుజాన్ని వేసుకుంటాడు అనవసరమని మరి సాయం చేసి పొందిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు ఈ రీతిగా గమనిస్తుంటాం, చూస్తూ ఉంటాం, జరుగుతూ ఉంటుంది. యోబు విషయంలో కూడా ఏమన్నారు? యోబు, నువ్వు దేవుడు ఈ రీతిగా నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఎవరిని పరీక్షిస్తాడు? ఎవడైతే తప్పు చేస్తాడో ఆ శిక్ష అనుభవించడం చేస్తాడు. కాబట్టి నువ్వేమైనా చేసేవాడు ఒకడు నువ్వు ఒకళ్ళ తప్పు చేస్తుంటే సరి చేసుకుంటాకి మరి నీకు ఇది అవకాశం ఇచ్చాడని. రెండో రకంగా ఈ రకంగా అంత యోబు నీతిమత్వంతో ఉన్న కష్టకాలం వచ్చినప్పుడు అప్పటి వరకు కలిసిన స్నేహితులు చేసిన వ్యాఖ్యానం మరి ఈ లోకంలో ఇప్పుడు చేయరా? ఎవరైతే మరి దేవుని యందు నిలిచి ఉన్నారో, దేవుని క్రియలు చేస్తున్నారో, మరి వాటిని అన్నింటినీ తట్టుకుని దేవుని యందు నిలిచే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు విడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. దేవుని క్రియలు చేస్తూ దేవుని యందు నిలిచిన ఈయనకి ఇటువంటి ఆపరేషన్ అయిపోయి పిల్లలు కూడా మరి సక్రమైన రీతిలో చదవలేని పరిస్థితి వచ్చినప్పుడు నాకు కలిశారు. ఒకసారి కలిసినప్పుడు అబ్బాయి ఐఐటి పూర్తి చేశాడు, కానీ సక్రమైన మార్కులతో చేయలేకపోయాడు. కాబట్టి అతను ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితిలో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకి ఏదైనా సాయం చేయాలనిపించింది. ఆ బాబుని తీసుకొచ్చినప్పుడు మరి అతను ఐఐటి చేశాడు కాబట్టి కొంచెం కాలంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినా సరి చేసుకోవచ్చు అనుకుని నేను చెప్పినా వినలే. సరే ఒక కంపెనీలోకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు చూసి చెప్పారు, ఈ అబ్బాయి బాగా డిప్రెషన్ ఉన్నట్టున్నాడు, చాలా అతనికే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది, ఇప్పుడు తీసుకుంటా కుదరదు, ఏదైనా కొంత వేరే ఉద్యోగంలో పెట్టి కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాక తీసుకురండి అన్నట్టుగా మాట్లాడారు. అది వాళ్ళ తండ్రి ఉన్నాడు, మేము విన్నాం. సరే అతనికి ఏం చేస్తే మంచిదని ఆలోచించాం. ఈ లోపల కొంచెం మార్కెటింగ్కి మాకు తెలిసిన మిత్రుడి ద్వారా అవకాశం ఉంది. సరే ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్లో కొంచెం పెడితే కొంచెం బయటికి వెళ్ళిన అవేర్నెస్ వస్తుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనే విషయంలో ముందు అనుకున్నప్పుడు అతను చదివిన ఐఐటికి ఉద్యోగానికి ఏం పొందడం లేదు. మార్కెటింగ్ చేయటం అంటే కూడా పెద్ద ఆఫీసర్ ఉద్యోగం ఏం కాదు, చిన్న ఎగ్జిక్యూటివ్. సరే ఏదో ఒకటి చేస్తే మంచిది నాయన అని చెప్పి మరి రాజమండ్రి పరిసర ప్రాంతాలకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు అతనికి డ్రెస్ కోడ్ దగ్గర నుంచి చెప్తుంటే కొంచెం మరి ఐఐటి చదివిన కుర్రాడు కదా ఉన్నా, సరే దీన్ని సరి చేసుకుందని ముందు అవన్నీ అవలంబిస్తూ ఏ రోజుకి ఆ రోజు మార్కెటింగ్కి వెళ్ళడం రిపోర్ట్ చేస్తున్నప్పుడు క్రమంగా మరి బయటపడుతూ వచ్చాను. ఇది కాదు నేను చేయవలసింది, నా చదువును బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న దాన్ని బట్టి ఎందుకు చేయలేను, కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో నేను చేయగలనని మరి ఆ క్రమంగా 3 నెలలు తన యొక్క ఐఐటికి సంబంధించిన విషయంలో మళ్ళీ తర్ఫీదు పొందటం, చదువుకోవటం అవన్నీ చేస్తూ 6 నెలలు తిరిగి వచ్చేసరికి మంచి కంపెనీలో తన ఐఐటిని బట్టి ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాడు. మరి దేవుని నిలిచిన ఆయన గురించి ఎన్నో రీతిలుగా అనుకున్న వాళ్ళు ఈ అబ్బాయి ఎప్పుడైతే మంచి ఉద్యోగం వచ్చిందో పర్లేదు దేవుడి వీళ్ళ పైన కృప చూపిస్తున్నాడని అంటారు కదా. సరే అయిపోయింది. ఆయనకున్న పరిస్థితులను బట్టి చూసి ఒక ఫ్లాట్ని లోన్ తీసుకుని కొంటే మంచిదని చిన్న ఫ్లాట్ని కొనుక్కున్నారు. అయితే దానికి ఈఎంఐ కూడా కట్టాలి. దానికి ఎన్నుకోకుండా ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. ఆ ఈఎంఐ కట్టి ఈ ఇంటిని ఆ రీతిగా నడిపేయటం చాలా క్లిష్టతరంగా ఉంది ఆర్థికమైన పరిస్థితులు. అయితే ఆయన సేవ పెట్టడం కానీ సహాయం చేయటం కానీ మర్చిపోవాలి. ఆయన సహాయం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సహాయం చేయడం సిద్ధమని ఆయన ఎప్పుడు దానికి సిద్ధపడలే. నాకు తిరిగి కలిసినప్పుడు వారి యొక్క కుటుంబ విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు దేవుని నమ్మిక విశ్వాసం ఉంచాడు. అదే మాటలు చెప్తాడు. దేవుడు ఎప్పుడో తన యొక్క మార్గాన్ని చూపిస్తాడు. లేకపోతే ఆయన ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తికరంగా ఉంటున్నాము, తక్కువని ఎంతమంది యోచించినా మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటున్నామని ఒక నమ్మకాన్ని కలగజేస్తున్నాడు.
అంతేకాకుండా తన యొక్క పరిస్థితులు మరి ఈ రీతిగా ఉన్నాయి కదా, మరి ఒకవేళ నీకు హార్ట్ ఆపరేషన్ అయింది, బిడ్డలు ఇంకా అంటే అమ్మాయి ఇంకా చదువుతుంది, అబ్బాయి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు, మరి ఆ లోన్లు కూడా తీసుకున్నావు, మరి ఎన్ని పరిస్థితులు ఉన్నాయని మేము అదో ఫ్యామిలీ పరంగా మేము మాట్లాడినప్పుడు ఆయన అన్నిటికీ కూడా దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు. మరి దేవుని విశ్వాసం ఆయనకి ఎంతగానో ఉంది. ఒకవేళ ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను ఉన్నాను లేకున్నాను నా కుటుంబాన్ని ఆయన నడిపిస్తాడు. ఇప్పటి వరకు నాకు ఎన్ని సమస్యలున్నా మరి అటన్నిటిని అధిగమించి వచ్చిన నాకు ఆయన నడిపించడా. మరి ఒకవేళ నువ్వు ఇంతగా నమ్మేవు కదా, నీకు ఆపరేషన్ కూడా అయిపోయినాక కొంచెం బాగాలేదంటున్నారు కదంటే అప్పుడు కూడా ఆయన చెప్పాడు ఒక మాట. పౌలు గారు మనకేం చెప్పాడు, నా మటుకైతే బ్రతుకుటక్కిస్తే సావైతే లాభం. అంటే నేను విశ్వాసమును వీడి చనిపోయే కన్నా విశ్వాసముతో ఉండి ఒకవేళ దేవుని సన్నిధికి వెళ్ళినా నాకు సంతోషం. అంటే నేను అది కోరుకున్నాను, దాని గురించే నేను జీవిస్తున్నప్పుడు కూడా అవన్నీ దేవుని సన్నిధి నాకు కావాలని కోరుకున్న చేసే క్రియలలో నాకు ఈ లోకంలో కొన్ని అల్పంగా కల్పించినా నాకు అవన్నీ అల్పం కాదు. కాబట్టి ఒకవేళ నా దేవుని సన్నిధికి నాకు ఈరోజు పిలుపు వచ్చిన సిద్ధమే అని ఏదో సందర్భంగా మామూలుగా మాట్లాడుతూ అన్నాడు. తర్వాత చాలా కాలం కలవలే, ఆ కరోనా సమయం వచ్చింది. కరోనా కాలంలో మరి దగ్గర ముందు ఆయనకు వచ్చింది. ఆయన అసలే మరి హార్ట్ ప్రాబ్లంతో ఉన్నాడు. అది రావడంతో కుటుంబ సభ్యులకు కూడా వరుసనే నలుగురు కూడా వచ్చేసింది. అది వేరే అక్కడ హాస్పిటల్కి వెళ్తే దగ్గర బంధువైన ఒక డాక్టర్ గారు ఉంటే మరి వెంటనే అక్కడికి తీసుకొచ్చారు ఆయన్ని. తీసుకొచ్చినప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటప్పుడు చూస్తే ఆయన పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. మరి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఎందుకని ఆయనతో సహాయం పొందిన వ్యక్తి ఆ డాక్టర్ కూడా. మరి ఆయన ఎంతగానో రక్షించుకోవాలనుకునే తాపత్రయపడిన వ్యక్తి కాబట్టి అనేక రీతిలో ప్రయత్నం చేస్తే ఆయన మాత్రం రక్షించుకోలేకపోయారు, మిగిలిన కుటుంబ సభ్యుల్ని రక్షించుకోగలిగారు. మరి అటువంటి సమయంలో కరోనాలో ఎవరు లేకుండా మరి ఆయన అక్కడి నుంచి పంపించగలిగిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయన మరి ఆ రీతిగానే ఆ పరిస్థితిలో వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని యందు నమ్మిక విశ్వసించి నీతిలో నిలిచిన వారికి వచ్చే జీతం ఏంటిది? మరణమా? పాపము వలన వచ్చు జీతము మరణం. మరి ఈయనకేంటి? ఇంత మంచిగా ఉన్న నీతిమత్వం ఉన్నా మరి కరోనాలో ఆయన్ని దక్కించుకోలేరు ఎంతగా ప్రయత్నం చేసినా. మరి అయితే పాపం వలన వచ్చిన జీతం మరణమేనా ఆయనది? పాపము వలన వచ్చే జీతం మరణం అంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిన మరణం. నీతిమంతులకు మరణం లేదు. ఈ లోకంలో విడిచి మరి ఒక నిత్యరాజానికి వెళుతారు, కానీ వారిని మరణించే వాళ్ళను తిరిగి పునరుద్ధానం చెందే గొప్ప శక్తిని యేసుక్రీస్తు ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు సమాధిలో కూడా ఆయన శవం కొల్లలేదు అని వాక్యం చెప్పబడింది. అంటే ఆయన మృత్యువు కాదు, మృత్యువు ఆయన కబలించలేదు, మరి తిరిగి పునరుద్ధానం చెందాడు. కాబట్టి నీతిమంతులు ఈ లోకంలో మరణించిన దాన్ని మరణము అంటే నిత్య నరకానికి వెళ్ళే మరణం కాదు, అది ఈ లోకం నుంచి నిత్యరాజ్యానికి వెళ్ళే యొక్క మార్పు మాత్రమే. ఎందుకని ఆయన జీవించినప్పుడే చెప్పాడు అనేక సందర్భాల్లో, ఒకవేళ నాకు ఈ సమయంలో దేవుని పిలుపు వస్తే నేను సంతోషంగా వెళతాను. అంటే దేవుని నమ్మిన వాళ్ళు చనిపోతాం మంచిదని చాలామంది అంటారు. అని కాదు, కానీ వారికి ఉన్న విశ్వాసం అది. నేను ఈ లోకంలో జీవించి దుర్మార్గంలో పడి మరి రేపొద్దున దుర్మార్గం క్రియలు చేసి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళే కన్నా నేను నీతిమత్వంతో జీవిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళడం చాలామంది కోరుకుంటారు. దేవుని యందు నిలిచేవాడు, అదే దేవుని నీతిమత్వం అంటే, అదే నిర్దోషత్వం అంటే. నేను లోకంలో అనేక రీతిలో బ్రతికి మరి వెళ్ళేటప్పుడు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళాలని కోరుకోవడం కన్నా నేను ఈ లోకంలో పాపం చేసే పరిస్థితులు, లేకపోతే దుర్మార్గం చేసే పరిస్థితులు, లేకపోతే అవి అనీతి కార్యాలు చేసే పరిస్థితులు వస్తే అవన్నీ చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళిపోవడం మంచిది. ఆయన మరణం గురించి మాట్లాడాం, కానీ మరి ఆయన విశ్వాసం గురించి కూడా మాట్లాడాలి. పరిశుద్ధుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమై ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. అంటే ఏదైతే మన పట్ల జరుగుతుందో, లేకపోతే ఇది జరుగుతుంది క్రియ అని విశ్వాసముతో మనం జీవిస్తున్న, నడుస్తున్న, చేస్తున్న క్రియలలో మనకి అది నిజస్వరూపముగా కనబడేదే విశ్వాసం అంటే. అంటే మన విశ్వాసం అంత నమ్మకమైనది, నిజస్వరూపముగా కనబడేది, ఇంకా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. అదృశ్యమైన అంటే మనం విశ్వసించినప్పుడు అదేమి మన కంటికి కనబడదు. మనం ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ రీతిగా మనం ఉంటామని మనం యోచించి, లేకపోతే మన యొక్క క్రియలు ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాలు ఎట్లుంటే కనబడద్దా? కనబడదు, అదృశ్యంగా ఉంటుంది. అట్లాగే విశ్వాసంలో ఉన్న వాళ్ళకి అవి నిజముగా జరుగుతాయి. ఏదైతే విశ్వాసం ఉందో అది నమ్మకంగా జరిగే విశ్వాసాన్ని ఇక చెప్పబడుతుంది.
మరి వేరే క్రియల పట్ల ఈయన ఈ రీతిగా జీవించినప్పుడు, దేవుని నీతిమత్వంలో జీవించినప్పుడు మరి ఆ కుటుంబానికి జరిగినది ఏంటి? మరి ఆ కుటుంబానికి మంచి జరిగిందా? మరి ఆ కుటుంబంలో ఆయన చనిపోయిన తర్వాత ఏం జరిగింది? మరి వాళ్ళంతా అంధకారంలో ఉండిపోయారా? వారి పరిస్థితి ఏంటి? వాళ్ళందరికీ అనేకమైన గడ్డు కాలం పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఆ కుమారుడు స్థిరపడలే, కుమార్తెకి చదువుతూ అప్పుడే అయిపోయింది. మరి ఇల్లు తీసుకున్నాడు, అది ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితిలో ఉంది. సంపాదించే యజమానే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు చాలామంది క్లిష్టమైన పరిస్థితి ఆ గృహానికి వచ్చినట్లే. మరి అటువంటి క్లిష్టమైన పరిస్థితి వస్తే ఆయన చేసిన మంచి ఏంటి? ఆ గృహానికి ఆయన చేసిన మరి ఇదేంటి? అందుకనే కదా లోకంలో అందరూ స్వార్థంతో జీవించేది. మనం ఉన్నప్పుడు అన్నీ మంచిగా సంపాదించుకోవాలి, లేదా మనకున్న దానికి ఇతరులకు ఇచ్చి మనం రేపొద్దున ఇటువంటి క్లిష్ట పరిస్థితి వస్తుందని చాలామంది ముందుగా తలస్తూ, ముందుగా భయపడుతూ, మేము అన్నిటికన్నా ముఖ్యంగా మేము నమ్ముకునే ధనాన్నో అధికారాన్నో నమ్ముకుంటారు. కానీ వాళ్ళు బలంగా యోచిస్తారు. కానీ దేవుని యందు మనం విశ్వసించి మరి ఆయన అన్నీ చూసుకుంటాడు. మనం ఇప్పటివరకు నడిపించిన ముందు కాలం నడిపిస్తాడు. మనకి ఏం కావాలో ఆయన తగిన సమయం తగిన రీతిగా చేస్తాడు. మనకు అక్కర్లన్నీ ఆయన తీర్చగలిగిన వాడు. కాబట్టి ఆయన విశ్వసించి ఆయన నమ్మితే ఆయన క్రియలు మనం చేస్తూ ఉంటే మనకు జీవితాలు మెరుగుపరచబడతాయి. ఎంతో గొప్ప స్థితిని ఇస్తాడు. మనకి అన్ని విషయాల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు. మనకి ఎటువంటి భయం లేదు. మనకి ధనం ఇస్తాడు, సంపాదిస్తాడు, అధికారం ఇస్తాడు. కాబట్టి ఆయన నమ్ముకుందాం అనే వాక్యం చెప్తున్నప్పుడు విన్నప్పుడు, అంటే దేవుని నమ్ముకుంటే మనకి అన్ని సంపదలు వచ్చేస్తాయి. దేవుని నమ్ముకుంటే మనకన్నీ మరి సౌకర్యాలు వచ్చేస్తాయి. దేవుని నమ్ముకుంటే మనకి సంతోషం, సమాధానమే. దేవుని నమ్ముకుంటే మనకి ఏమీ భయం లేదు, లేకపోతే మనకి ఎటువంటి శోధన రాదు, ఎటువంటి ఆపద రాదు. అన్నీ కూడా ఆయన తీసివేసి సకల సౌకర్యాలు ఇచ్చేస్తాడు. కాబట్టి మీరు మా దేవుని నమ్మండి అని అందరూ చెప్తున్నారు. చేసిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్తే మనకి ఏమీ తక్కువ కాదు. మరి ఏమైంది ఇక్కడ? దేవుని నమ్ముకున్నాడు, విశ్వసించాడు, ఆయన తాహత నుంచి అనేక మందికి సహాయం చేశాడు. మరి ఎన్ని రకాలుగా చేసినా ఆయన ప్రాణాన్ని నిలుపుకోలేకపోయాడు. మరి ఎన్ని చూస్తున్నప్పుడు ఈయన దేవుని నమ్మి ఏం చేయగలిగాడు, ఏమి సాధించగలిగాడు అంటే, దేవుని కార్యము మనుషులు యోచించే రీతిగా ఉండదు. మరి బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో మార్గం ఏం చేయాలనే దేవునికే ముందు నుంచి చెప్తున్నాడు. దేవా నీవే ఏదైతే నడిపిస్తావో నీ చిత్తం. కాబట్టి దేవునికి అప్పగించాడు ఆయన మార్గం. రెండోది, ఆయన నీ కార్యం నెరవేర్చింది. కాబట్టి ఇప్పుడు చేయవలసింది దేవుని కార్యం ఏ రీతిగా నెరవేర్చబడిందంటే, ఆ యొక్క కుటుంబంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉద్యోగాన్ని ఆయన భార్యకి ఇచ్చారు. ఉద్యోగంలో స్థిరపరచబడింది. అంటే ఆయన వస్తుంది కదండి, రైట్. తర్వాత అబ్బాయికి తండ్రి లేని భయం, లేకపోతే ఇంటి పరిస్థితిని బట్టి ఇంకా మంచి ఉద్యోగం సంపాదించుకొని స్థిరపడగలిగాడు. 2, 3 ఆ ఇంటి పైన లోన్ తీసుకున్న విషయంలో ఇన్సూరెన్స్ చేయడం వల్ల లోన్ ఏమీ తీర్చకుండా తీరిపోయింది. తర్వాత వాళ్ళ అమ్మాయి విషయంలో కూడా చదువు అయిపోయింది, ఇంకా ఏదైనా ఉద్యోగం చేద్దాం లేకపోతే అనుకునే సమయంలో వాళ్ళతో సహవాసంలో అప్పటి వరకు ఉండి ఈయన నీతిమత్వాన్ని ఎరిగిన మంచి కుటుంబము, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని వివాహం చేసుకుని ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నారు మంచి స్థితిలో. కాబట్టి ఆయన ఉండి చేసే కార్యం కన్నా ఆయన లేకపోయినా ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడు ఉన్నప్పుడు ఆయన ఏమీ చింతగా భావించలేదు. ఆయన జీవించినంత కాలం ఎప్పుడు కూడా మరి యెహోవా యందు ఆనందించుతున్నాడు, యెహోవా కార్యాలు చేస్తూ ఆనందించున్నాడు. అటువంటి యెహోవా యందు ఆనందించు ఆయన కార్యాలు చేస్తున్నవారు ఎవరై ఉంటారని చెప్పబడింది ఇక్కడ. ఆశించిన దానిని ఆకలి కొనిన వారికి ఇచ్చి, అంటే ఆ ఆకలి కొనిన వారు ఏదైతే ఆశించారో వారికి పెట్టగలిగి, ఈయన ఏం చేశాడు ఈ జీవితంలో? ఎవరైనా వారికి ఇబ్బందులకరం ఉండి అనుకున్న దాన్ని బట్టి సహాయం చేస్తూ వారు ఆ స్థితిని దాటగలిగిన పరిస్థితులు అనేక సార్లు కల్పించాడు. అయితే ఆయన ఆ సమయంలో చేసిన సహాయం ఈయనకి చాలా ఇబ్బందికరమే, చేయలేని పరిస్థితే. తర్వాత శ్రమపడిన వారికి తృప్తిపరిచే రీతిగా, అంటే ఆయన చేసుకున్న పనిలో కానీ ఎక్కడైనా ఎవరికి నష్టం చేయలే, ఎవరిని మోసం చేయలే, ఎప్పుడు ఆదరించగలిగిన మనిషే. ఆయన ఆ రీతిగా వాళ్ళని ఆదుకున్నాడు, ఆయనకున్న దాన్ని ఇచ్చాడు. అయితే అనేక రెట్లు దేవుడు దీవించి ఆయన సంపాదించిన పోడ్చలేనంత విధిగా ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. నీతి కార్యాన్ని మధ్యాహ్నం వల్లే ప్రకాశింపరీతిగా దేవుడు కలగజేస్తాడు. దేవుని గొప్ప కార్యాలు మనం చూసేటప్పుడు, మనము దేవునిలో నడుచున్నప్పుడు దేవుని నీతి కార్యాలు చేయాలి. అంటే దేవుని నీతి కార్యాలు అంటే ఏం చేయాలి? మనము ఇతరులు ఆశించిన తృప్తిపరిచే రీతిగా మనం చేయాలి. ఇతరులకు మోసం చేయకుండా మన యొక్క కార్యాలు దేవునికి సంతృప్తికరంగా, నీతికరంగా ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో సంతోషంగా జీవిస్తాం. ఎందుకని మనం పాపం చేయలేదు కాబట్టి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం పాపం చేయలేదో చాలా సంతోషమైన సమాధానంగా ఉండగలుగుతాం. ఆ సంతోషం సమాధానంలో ఆయన మరణించినను నేను జీవించినా మరణించినా దేవుని సన్నిధికి వెళతాననే యొక్క విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఆయన మరణించడం అనేది ఆ కుటుంబానికి శాపంగా కాదు, దీవెనకరంగా మార్చాడు దేవుడు. అంటే ఆయన మరణిస్తే మంచిది అవుతుంది కాదు. దేవుడు తన క్రియలు చేసినప్పుడు ఏది ఎవరికి చేయాలో ఆ రీతిగా దేవుడు చేస్తూ వచ్చిన క్రియలని ఎవరు కూడా ప్రశ్నించే రీతిగా ఉండదు. దాంట్లో ఎటువంటి అసంతృప్తికరమైన స్థితి ఉండదు. కాబట్టి దేవుని నమ్మి విశ్వసించిన వారికి
దేవుని మార్గం ఏ రీతిగా ఉంటుందంటే, దేవుని క్రియలు చేస్తూ దేవుని ఆనందించున్న వారికి ఆయనకు నడిపింపు, నీ మార్గము ఆయనకు అప్పచెప్పాలి, నీ జీవిత గమనం ఆయనకు అప్పచెప్పాలి. అప్పుడు ఆయన నీ క్రియలు చేయడానికి తన ప్రణాళిక చొప్పున సిద్ధంగా ఉండి, నీ క్రియలని చేసి నువ్వేదైతే ఆశించావో అవన్నీ ఫలించే రీతిగా నీ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తాడు. నీ కార్యం వెనకబడిపోతుందని ఇప్పటివరకు యోచించావు, కానీ నీ కార్యాలు వెనకబడటానికి నీవు ఆయన పైన నమ్ముకోలేదు, నువ్వు ఆయన విశ్వసించలే, ఆయన క్రియలు చేయలే, నీ నీతి చీకటి వలె ఉంది. కాబట్టి నీ కార్యాలు నువ్వు చేయలేకుండా వెనకబడిపోయావు. నీ కార్యాలు చేయడానికి ముందు దేవుని ఎందుకు సంతోషించాలంటే దేవుని కార్యాలు చేస్తూ ఉండాలి. తర్వాత దేవుని నీతిమత్వంతో నడుచుకుంటూ నువ్వు ఎవరైతే మరి దేవుని క్రియలు చేస్తున్నారో వారు ఇతరుల పట్ల ఎట్లా ఉంటారో ఇక్కడ చెప్పబడింది. ఇతరుల గురించి మరి వ్యర్థమైన మాటలు, ఇతరుల గురించి వేలెత్తి చూపటమో, ఇతరులను దూషించడమో ద్వేషించడమో కాకుండా వారికి తగిన రీతిగా సహాయం చేసే స్థితిలో ఉన్నప్పుడు చేసి, విశ్వాసంతో ఉన్నప్పుడు ఈ క్రియలు చేయడం వల్ల నేను ఇంకా మేలు పొందుతాను, లేకపోతే మంచి క్రియలు చేస్తాను. నాకున్న దాన్ని దేవుని పేరట దేవుని క్రియలు చేసినప్పుడు దేవుడే తన క్రియల ద్వారా నాకు కావాల్సిన చేస్తాను. నమ్మకం, విశ్వాసము నిజముగా నెరవేర్చబడింది. కాబట్టి దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని విశ్వసించిన బిడ్డలు, వారి జీవితము ఏ రీతిగా ఉండాలని చెప్పబడుతుందంటే సంతోషకరంగా ఉండాలి. అంటే దేవుని క్రియలు చేసినప్పుడు సంతోషకరంగా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండవలసిన బిడ్డలకి దేవుని నీతి కార్యంలో ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. ఈ రెండు కలిగి ఉన్నప్పుడు దేవుడు నిత్యరాజ్యానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. దేవుని నిత్యరాజ్యానికి వెళ్ళినప్పుడు ఈ లోకంలో మనకి ఏది కొనుక్కున్నానో అవన్నీ కూడా తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. నువ్వు లేకపోయినా నీవు ఉన్నానో నీ కార్యాలకి ఆయన తన ప్రణాళిక చొప్పున దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు విశ్వసించి నీ కార్యం అంతను దేవునికి నీ మార్గాన్ని అనేది అప్పచెప్పి చూడు, నీ కార్యము నెరవేర్చబడుతుంది. నీవు అదృశ్యమైనవి దృశ్యముగా కనబడే ఒక గొప్ప స్థితి మనం చూస్తాం. మన ప్రణాళిక చొప్పున మన కార్యాలను నెరవేర్చి మన జీవితంలో కొరత కొదువు లేకుండా మనం ఏమనుకున్నా సమస్తం చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనము మన యొక్క నిర్దోషత్వం, నీతిమత్వము అని నిలిచినప్పుడు అది ఎప్పుడు బయటపడాలో అదే పడుతుంది. మన యొక్క నీతి కార్యాలను బట్టి మన దేవుడు మనకి ఏం చేయాలో అన్ని విషయాలు కూడా ఘనపరిచే రీతిగా దేవుని కృప మనం వెన్నంటి ఉంటుంది. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడే సజీవులు లెక్కనుంచిన దేవా వందనాలు తండ్రి. ఈ వాక్యం వినుట ద్వారా తండ్రి మా యొక్క నీతిమత్వము, నిర్దోషత్వము చీకటి బారిపోయిన రీతిగా ఉందేమో, మరి అటువంటి నీతిమత్వం, నిర్దోషత్వం మేము ఎంచుకొని జీవిస్తున్నామేమో, అది నిజమైనదిగా ఉండాలంటే తండ్రి మా క్రియలు మరి ఇతరుల పట్ల ద్వేషభావం కాకుండా మరి ఇతరుల్ని ప్రేమించగలిగిన స్థితిలో మేము ఉండాలి. మా యొక్క క్రియలు నీకు, నీ చిత్తానికి మరి అనుకూలంగాను, మా యొక్క మార్గము నువ్వు నడిపించే రీతిగాను, మా యొక్క విశ్వాసము నీవు నెరవేర్చే నిజస్వరూపముగా ఉండేలాగున నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.